హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ 3 టెన్సెస్ గురించి మనము చాలా క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ 3 టెన్సెస్ మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్ us బిగిన్ ది టుడేస్ లెక్చర్. ఫ్రెండ్స్, ముందుగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ అండ్ ఇట్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెసివ్ ఇన్ ది ప్రెజెంట్ టైం. అంటే ఇక్కడ ఒక పని పాస్ట్ టైంలో స్టార్ట్ అయ్యి అది జరుగుతూ కొంత సమయం ప్రజెంట్ టైంలో కూడా ఆ పని జరుగుతూ ఉంటే ఆ పనిని మనము ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వాళ్ళు 3 గంటల సమయం నుంచి టీవీ చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏ అనే పాస్ట్ టైంలో వాళ్ళు టీవీ చూడటం స్టార్ట్ చేసి కొంత సమయం గడుపుతూ పాయింట్ బి అనే ప్రజెంట్ టైంకి రీచ్ అయ్యి ఇంకా ఆ టీవీ చూడటం అనే పనిని వాళ్ళు ఇంకా ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూ చేస్తే ఆ పనిని మనము ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం ఫ్రెండ్స్. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పాలంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 అంటే ఇక్కడ ఐఎన్జీ ఫామ్తో వచ్చే వెర్బ్స్ ఫ్రెండ్స్. అంటే వాచింగ్, ఈటింగ్, వాకింగ్ ఇలాంటి వెర్బ్స్ని మనము ఈ టెన్స్లో వాడతాం ఫ్రెండ్స్. అదేవిధంగా తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వాళ్ళు 3 గంటల సమయం నుంచి టీవీ చూస్తూ ఉన్నారు. ఇదే సెంటెన్స్ని మనము నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే దానికి ఒక స్ట్రక్చర్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, దే హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వాళ్ళు 3 గంటల సమయం నుంచి టీవీ చూస్తూ ఉండటం లేదు. అదేవిధంగా దీన్ని మనము క్వశ్చన్ వేయాలంటే ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందంటే, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, హ్యావ్ దే బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వాళ్ళు 3 గంటల సమయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నారా అని మనము క్వశ్చన్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఇదే సెంటెన్స్ని మనము నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, హ్యావ్ నాట్ దే బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours. వాళ్ళు 3 గంటల సమయం నుంచి టీవీ చూస్తూ ఉండటం లేదా అని మనము ఒక నెగిటివ్ క్వశ్చన్ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వేయచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము సబ్జెక్ట్స్ లైక్ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి మనము హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను వాడతాం. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి లైక్ ఐ, వి, యూ, దే అలాగే ఫ్లోరల్ నౌన్స్కి మనము హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక పని పాస్ట్ టైంలో స్టార్ట్ అయ్యి ఆ పని జరుగుతూ ప్రజెంట్ టైం కూడా ఆ పని జరుగుతూ ఉంటే అలాంటి పనులన్నిటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం, రాస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఈ టెన్స్ను వాడతాం ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ సందర్భంలో వాడతాము, స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, సెంటెన్సెస్ని ఏ విధంగా మేక్ చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action which is started in the past time and it is still progressive up to certain period of time in the past time. అంటే ఏదైనా ఒక పని పాస్ట్ టైంలో అంటే గడిచిపోయిన కాలంలో స్టార్ట్ అయ్యి అది కొంత సమయం పాటు జరుగుతూ పాస్ట్ టైంలోనే ఆ పని కంప్లీట్ అయిపోతే ఆ పనిని మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో
మనము చెప్తాము, అదే విధంగా రాస్తాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 3 PM to 5 PM ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటల సమయం నుంచి 5 గంటల సమయం వరకు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అంటే పాయింట్ ఏ అనే పాస్ట్ టైంలో వాళ్ళు క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసి ఆ పని జరుగుతూ పాయింట్ బి అనే పాస్ట్ టైం అంటే 5 PM అనే సమయం వరకు వాళ్ళు ఆ ఆటని ఆ పనిని చేస్తూ ఉన్నారు అనే సందర్భంలో మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుందంటే పాజిటివ్ సెంటెన్స్కి అయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 3 PM to 5 PM ఎస్టర్డే. దీన్నే మనం నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 అంటే ఇంగ్ ఫార్మ్స్ ప్లస్ ఆబ్జెక్ట్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది దే హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 3 PM to 5 PM ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటల సమయం నుంచి 5 గంటల సమయం వరకు క్రికెట్ ఆడుతూ ఉండటం లేదు. ఇప్పుడు దీన్ని మనము క్వశ్చన్గా కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. అప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే హ్యాడ్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 3 PM to 5 PM ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటల సమయం నుంచి 5 గంటల సమయం వరకు క్రికెట్ ఆడుతూ ఉన్నారా అని మనము క్వశ్చన్ వేయచ్చు ఫ్రెండ్స్. సో దీన్నే మనము నెగిటివ్ క్వశ్చన్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే హ్యాడ్ నాట్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 3 PM to 5 PM ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటల సమయం నుంచి 5 గంటల సమయం వరకు క్రికెట్ ఆడుతూ ఉండటం లేదా అని మనము ఒక నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, అదేమిటంటే అన్ని సబ్జెక్ట్స్కి సింగులర్ నౌన్స్ అయినా ఫ్లోరల్ నౌన్స్ అయినా ఐ అయినా వి అయినా యూ అయినా దే అయినా హీ షీ ఇట్ ఏదైనా కూడా వాటన్నిటికీ మనము హెల్పింగ్ వెర్బ్ని హ్యాడ్ను మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్ని మనము మేక్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఒక సెంటెన్స్ని ఏ విధంగా మనం మేక్ చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action which is started in the future time and it is still progressive up to certain period of time in the future time only. అంటే ఇక్కడ మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పని ఫ్యూచర్ టైంలో స్టార్ట్ అయ్యి కొంత సమయం ఫ్యూచర్ టైంలోనే గడుస్తూ అదే పని ఆ ఫ్యూచర్ టైంలో కంప్లీట్ అయిపోతే ఆ పనిని మనము ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దే విల్ హ్యావ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫర్ 3 months నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు 3 నెలల పాటు పుస్తకాలు రాస్తూ ఉంటారు అని మనము ఫ్యూచర్ టైంలో ఒక సెంటెన్స్ని మనం రాయొచ్చు ఫ్రెండ్స్. అంటే పాయింట్ ఏ అనే ఫ్యూచర్ టైంలో వాళ్ళు ఒక పని అంటే రాయటం స్టార్ట్ చేసి అది కొంత సమయం జరుగుతూ ఫర్ 3 months ఆ విధంగా జరుగుతూ పాయింట్ బి అనే ఫ్యూచర్ టైంలోనే ఆ పని ఎండ్ అవుతే మనము అలాంటి పనులన్నిటినీ మనము ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము చెప్తాం ఫ్రెండ్స్. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్ మేక్ చేయాలంటే మనకు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దే విల్ హ్యావ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫర్ 3 months నెక్స్ట్ ఇయర్. అంటే
నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు 3 నెలల పాటు పుస్తకాలు రాస్తూ ఉంటారు అని మనము ఫ్యూచర్ టైంని రెఫర్ చేస్తూ ఒక సందర్భాన్ని, ఒక సెంటెన్స్ని మనం మేక్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఇదే సెంటెన్స్ని మనము నెగిటివ్లో కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దే విల్ నాట్ హ్యావ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫర్ 3 months నెక్స్ట్ ఇయర్లో 3 నెలల పాటు వాళ్ళు పుస్తకాలు రాస్తూ ఉండరు అని మనము చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇదే సెంటెన్స్లో మనము ఒక క్వశ్చన్ కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. అదేమిటంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే విల్ దే హ్యావ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫర్ 3 months నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 3 నెలల పాటు పుస్తకాలు రాస్తూ ఉంటారా అని మనము ఒక క్వశ్చన్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అయితే ఇదే క్వశ్చన్ మనము నెగిటివ్గా కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే విల్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే విల్ నాట్ దే హ్యావ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫర్ 3 months నెక్స్ట్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో 3 నెలల పాటు పుస్తకాలు రాస్తూ ఉండరా అని మనము ఒక నెగిటివ్ క్వశ్చన్ కూడా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఈ టెన్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము విల్ ఆర్ షెల్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని షెల్ని ఐకి వీకి మాత్రమే ఉపయోగిస్తాం. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ లైక్ దే యూ హీ షీ ఇట్ సింగులర్ నౌన్ ఫ్లోరల్ నౌన్ వీటన్నిటికీ మనము విల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా ఆ పనులన్నిటిని మనము ఒక సందర్భంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అదేమిటంటే పాయింట్ ఏలో ఒక పని స్టార్ట్ అయ్యి కొంత సమయం జరుగుతూ పాయింట్ బికి రీచ్ అయ్యి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటే ఆ పనులన్నిటిని మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాము. అది ఫ్యూచర్ అయినా పాస్ట్ అయినా ప్రెజెంట్ అయినా. సో ఈ చిన్న పాయింట్ మనం గుర్తుంచుకుంటే మనము ఈ టెన్సెస్ని చాలా ఈజీగా మాట్లాడొచ్చు, రాయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టు గెట్ మోర్ దీస్ సార్ట్ ఆఫ్ లెర్నింగ్ వీడియోస్ ఫర్ ఇంప్రూవింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, subscribe to our Ingvita YouTube channel and hit the bell icon to get the notifications. So in coming videos we will also discuss about the active voice and passive voice. So till then stay tuned to our Ingvita YouTube channel. Thank you friends for watching.